హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయ టాక్స్. చూసారు కదా, వేడి వేడి బూరెలు, పాలతో చేసిన బూరెలు చాలా టేస్టీగా చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు అనమాట. తినడానికి చాలా బాగుంటాయి. పాల బూరెలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక 2 కప్పుల రైస్ అయితే ఒక 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. నేను మెజర్మెంట్ ఎలా తీసుకున్నాను అంటే, మన రైస్ కుక్కర్లో కప్ ఇస్తారు కదా, ఆ కప్పుతో 2 కప్స్ అయితే తీసుకున్నాను. ఒకసారి బాగా కడుక్కొని ఒక 2 అవర్స్ లేదా 4 అవర్స్ మన టైంని బట్టి నానబెట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టుకోవచ్చు, లేదా ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో మనం పెద్దవాళ్ళు తినడానికి కూడా చాలా బాగుంటాయి. చాలామందికి స్వీట్ ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ళకు కూడా ఇది బెల్లంతో వేస్తాం కాబట్టి తినొచ్చు, చాలా బాగుంటాయి. సో ఇలా 2 గంటల సేపు నానిన తర్వాత ఒక జార్ తీసుకొని అందులో బియ్యం వేసుకొని 1 కప్ మిల్క్ వేసుకోవాలి. ఇది కూడా మెజర్మెంట్ చెప్తాను. ఏ కప్తో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే కప్తో 2 కప్స్ రైస్ అనుకోండి. 1 కప్పు పాలు, 1 కప్పు బెల్లం వేసుకుంటే పక్కాగా సరిపోతుంది అనమాట కొలతలు. మళ్ళీ మనం స్వీట్ ఎక్కువ తినాలి అనుకుంటే ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. ఇంకెలాంటి సాల్ట్ ఇలాంటివి ఏమీ అవసరం లేదనమాట, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. పాలు మాత్రం కొంచెమే వేసుకోవాలి, ఎందుకు అంటే బెల్లం వాటరీగా అవుతుంది కాబట్టి మిక్సీ పట్టగానే లూజ్ అయిపోవచ్చు. సో అందుకని పాలు కొంచెమే వేసుకోవాలి. చూసారు కదా, నేను చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలన్నమాట. మరీ కొంచెం లూజ్ అయిపోయినా కూడా మీకేంటంటే మనం ప్యాన్లో వేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా మనకి బూరెలాగా పడదనమాట. అందుకని కొంచెం కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండాలి. సో ఒక్కొక్కసారి మనకి లూజ్ అవుతుంది, అలాంటప్పుడు ఏంటంటే కొంచెం వరిపిండి లేదా గోధుమ పిండి వేసుకోవచ్చు. మోస్ట్లీ ఫస్ట్ టైమే చూసుకొని వేసుకోవడం బెటర్, అవన్నీ కలపడం కంటే కూడా టేస్ట్ ఇలానే బాగుంటుంది. ఇంకెప్పుడైనా బాగా లూజ్ అయింది అనుకుంటే కొంచెం వరిపిండి ఉంటుంది కదా, మర ఆడించిన వరిపిండి, అది కొంచెం కలుపుకోవచ్చు. చూసారు కదా, నేను ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో వేసిన తర్వాత మనకి పూరి ఎలా పొంగుతుందో అలా పొంగిందనమాట. నేను ఎలాంటి వంట సోడా కానీ మామూలు సాల్ట్ కూడా యాడ్ చేయలేదు, జస్ట్ పాలు వేసాను కాబట్టి ఇలా పొంగుతుందనమాట. మనం పాకం పట్టి బూరెలు చేసుకోవాలంటే ఖచ్చితంగా పెద్దవాళ్ళ హెల్ప్ అయితే కావాల్సి ఉంటుంది. అంటే బూరెలకి ఎలాంటి పాకం చేసుకోవాలి లేదా అరిసెలకి ఎలాంటి పాకం చేసుకోవాలి అనే కన్ఫ్యూజన్ అయితే కొంచెం ఉంటుంది. సో దీనికైతే ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్, బియ్యం, పాలు, బెల్లం, ఆయిల్, అంతే వేసేసుకోవడమే. సో చాలామందికి ఆయిల్లో వేసే ఫియర్ కూడా ఉంటుంది, ఆయిల్ చిందుద్దేమో, చేతి మీద పడుతుందేమో అని. దీనికైతే ఎలాంటి టెన్షన్ ఉండదన్నమాట. చక్కగా మనం ఒక గరిటె తీసుకొని ఒక గరిటెతో మిడిల్లో వేసేయడమే. ఇట్లా నేను మీకు ఒక్కొక్కటి సింగిల్గా చూపిస్తున్నాను కదా, మీరు కొంచెం పక్కపక్కన ఒక 2-3 కూడా వేసుకోవచ్చు. నేను వీడియో కోసం క్లారిటీగా ఉంటుంది కదా అని చెప్పి సింగిల్గానే వేస్తున్నాను. సో చూసారు కదా, చాలా టేస్టీగా ఎమ్మిగా చూస్తేనే మనకి తినేయాలి అనేలాగా అయితే ఉన్నాయి బూరెలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఆయిల్లో వేయడం కూడా నేను చిన్న గంటతో వేస్తున్నాను, మీకు బూరెల సైజు చిన్నగా చూపిద్దాము, మీడియం సైజు బూరెలు అయితే సరిపోతుంది అని. మీరు కొంచెం పెద్దవి కావాలి అనుకుంటే కొంచెం పెద్ద సైజు గరిటె తీసుకొని గరిటె నిండుగా తీసుకొని వేయండి, మీకు పెద్ద సైజు బూరెలు కూడా వస్తాయి. మనం బెల్లం కూడా ఇప్పుడు బెల్లం ఇట్లా క్రష్ చేసి వేసుకోవడం కూడా కాదు, మనకు మార్కెట్లో బెల్లం పౌడర్ కూడా దొరుకుతుంది. సో బెల్లం పౌడర్ తీసుకొచ్చుకొని డైరెక్ట్గా మనం బియ్యం నానబెట్టుకోవడమే, కొంచెం టైం పడుతుందండి. బియ్యం నానబెట్టిన తర్వాత వన్స్ మిల్క్, అంతే. మిల్క్ కూడా అండి చెప్పడం మర్చిపోయాను, కాచి చల్లార్చిన మిల్క్ ముందుగా కాగబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి, కొంచెం చల్లగా అయిపోతాయి. మరి మామూలుగా ప్యాకెట్ మిల్క్ కూడా కాగబెట్టకుండా వేస్తారేమో నాకు తెలియదు, అది నేనైతే కాచి చల్లార్చిన మిల్క్ మాత్రమే వేశాను. మీరు ట్రై చేయండి, అలా ఒకసారి ట్రై చేయండి, ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి, ఏ టైప్ ఆఫ్ రెసిపీస్ కావాలి అనేది కూడా మెన్షన్ చేయండి. నేను తప్పకుండా మీకు చేసి చూపించడానికి ట్రై చేస్తాను.
సో చూసారు కదా, నేను తీసుకున్న 2 కప్స్ ఆఫ్ రైస్కి ఒక 15 to 20 బూరెలు అయితే అయ్యాయన్నమాట. ఇన్స్టెంట్గా ఒక 2 to 3 days లేదా 4 days కావాలి అనుకుంటే ఒక 2 కప్స్ తీసుకొని ఇలా వేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ కాబట్టి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. చూసారు కదా, లోపల కూడా లేయర్ లాగా వచ్చిందనమాట. చాలా ఫ్లఫీగా లేయర్గా వచ్చింది. చూస్తేనే మనకి తినేయాలి అనేలాగా అనిపిస్తుంది. స్వీట్ లవర్స్ ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఆలస్యం చేయకుండా వెళ్ళి స్టార్ట్ చేయండి. రెసిపీ అయితే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా చెప్పండి. ఇంకొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.